ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఇక ఛాయ్ కూడా దొరకదు ఇక బయట మొత్తం పక్కన బందే. మళ్ళీ ఐదు గంటలకు మొత్తం ఓపెన్ అవుతాయి. ఒక్క పొద్దుంటారు ఇక అందరూ. రంజాన్ అయితే స్టార్ట్ అయిపోయింది అబ్బా. ఇలా రంజాన్ స్టార్ట్ అయిపోయింది. అటు నుంచి వెళ్ళి నెల రోజులు రాక రోడ్ మొత్తం ఖాళీ. ఇక రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కదా, ఇటు నుంచి రంజాన్ స్టార్ట్ అయింది. ఇక రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. చూపిస్తా చూడు ఇలా ఎంత సైలెంట్ అయిపోయినాయి బండ్లు. ఈ రోడ్డుకు మెయిన్ రోడ్ ఇది. బండ్లు తుక్క నడతాయి. ఇలా నడిచిపోదామంటే కూడా సందు ఉండదు, అన్ని బండ్లు నడతాయి రోజు. ఇలా చూడు రంజాన్ స్టార్ట్ అయింది. ఇటు నుంచి వెళ్ళి బస్ ఇటు నుంచి రంజాన్ స్టార్ట్ అయింది. బండ్లు ఒక్క బండి చూడుతున్నారా? రోడ్ అంతా ఖాళీ. అందరికి కదా చుట్టూ అయిపోయినాయి. ఇక అందరికి ఒక్క పొద్దులు. ఇక అందరు ఒక్క పొద్దులు. ఇక బకాలు బిక్కలు అన్నీ బంద్. ఛాయ్ తాగమన్నా కానీ ఛాయ్ కూడా లేదు, అన్నీ బంద్ అయినాయి. పొద్దున ఛాయ్ తాగమన్నా కానీ ఇప్పుడు అన్నీ బంద్. ఇక మళ్ళా ఐదు గంటల నమాజ్ వరకు అంత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్కూల్ బస్సు. ఆ డోరు ఊసిపోయింది. ఆడ చూస్తలేడు. అక్కడ డోర్ చూడండి. అక్కడ ఆ డోరు ఊసిపోయి కొట్టుకుండా చూస్తలేడు అసలు. సౌదీలో స్కూల్ బస్ ఇది, కానీ ఆ డోర్ ఊసిపోయింది. ఆ డోర్ ఊసిపోయి మరి ఇంకో బండి తాకిందంటే ఆయన దిగుతుంది. వాడు మొబైల్ చూసుకుంటా బండి నడుపుతాడు. ముంగడు బండి పోతుంది, వాడు మొబైల్ చూసుకుంటా బండి నా ముంగడు కాచి బండి నడుపుతాడు. వాడికి ఏం చెప్పాలో తీసి గుద్దితే 3 ముక్కలు అవుతాడు. సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ పోరా, నువ్వు యాడికెళ్ళిపోతావు పోరా, నిన్ను పోనీయా నూరా నేను. బండి అడ్డం వచ్చే నాకు, నేను ఎట్లా వాడిపోవాలి ఇట్లా. వాడైతే పోతుండు ఆరు, నువ్వు ఏడికెళ్ళి వస్తావు రారా. సారా సారమ్మ సారా నువ్వు లేకుంటే ప్రాణమంత పాయే, నువ్వు లేకపోతే నాకు అయితే సారా పానమంతా తల్లడిచ్చే పోరా. ముంగట కెమెరా ఉంది, జర మెల్లగా పోరా బోరి మల్లేశా. ముంగట కెమెరా అయితే వచ్చింది, జర మెల్లగా పోరా బోరి పోడా. 300 రూపాయలైతే కెమెరా తింటదిరా వారి, మెల్లగా పోరా బోరి పోడా. జర కెమెరా చూడు ఇక్కడ ఉంది, చూస్తున్నారు కాదా కెమెరా, మరి మెల్లగా పోదామురారా అన్నా. భార్య పిల్లలందరినీ వదిలిపెట్టి దేశమే వచ్చినము, పైసగా మైంతాలి కాదా డబ్బు కోసమే మనం వచ్చినము. మరి అటువంటిటప్పుడే సారా జర పైలంగా నడపాలి బండి. అల్లూరికి నట్టు మనం ఉరకద్దు, ఎక్కడైనా ఏమైనా జరిగితే మన పరిస్థితి ఏంటిదో చెప్పరా. పోలీసోడు కలిసినంటే పోడా, మరి 3000 వేస్తాడు మరి. మెల్లగా పోదాము రారా, వీడు మనకంటే ఎక్కువ పోతున్నడే. వీడిని దాటేసి కొట్టు, నువ్వు పోనే పోరానా అంతాను. రారా బుజ్జిగా రారా, నువ్వు నాకంటే ఎక్కువ ఎడా పోతావు. సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ పోరా. ఇడు మళ్ళా కొడుతుండే బండిను, ఇడు చూడే నా ముందరికి వచ్చిండు. నీకు తలకాయే ఉందా లేదా, నేను ఏమి చెప్పాలి వీనికి. దీనికి నేను కూడా కొడతాను చూడు, నిన్ను కొడతానే ఓ బిడ్డ. నీకంటే తాతరా పోడా, బండి నడుపుట్ల తాతరా పోవారి. ఉంటే ఎంది పోతయంది కాదా అనుకుంటేనే మాత్రము కొడుతా.
అరెరెరెరెరె, సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ పోరా, ఏడికి పోవాలిరా పోడా, జరా ఇండియాలో దొరుకుతుంది సారా. ఎన్ని రోజులు అయ్యే నిన్ను కలవకుంటా తాగకుంటా ఎన్ని రోజులు అయిపోయేనే. అరే సారా సారమ్మ సారా, అరే ఇటు రారావో పోడా పోదాం, ఇండియాకు పోదాము రారా, అరే మళ్ళీ నువ్వు వద్దాము రారా. ఎందుకంటే రోడ్డు మీద బతుకు మనది, డ్రైవర్ అన్నది రోడ్డు మీద బతుకు. ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో, ఎప్పుడు లేస్తామో, ఎప్పుడు బండి షాల్ చేస్తామో, ఎప్పుడు గేర్ వేస్తామో, ఎప్పుడు న్యూట్రల్ చేస్తామో, ఎప్పుడు బండి న్యూట్రల్ ఆగిపోతుందో అది ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితి మన డ్రైవర్లది, ప్రతి బండి నడిపే అన్నదమ్ములది. అందుకోసమే ఒక్కొక్కసారి అనిపిస్తుంది పైసంబడి పడద్దు, నో మనీ. పైసంబడి పడ్డాడు పైసా అనుకుంటానే వెళ్ళిపోతాం. నో మనీ. అందరితో కలిసి ఉండి, అందరితో ఉండి, అందరితో తిరిగి తిని మంచిగా మాట్లాడి కలిసి రావాలి. కష్టపడింది ఎక్కడ కూడా రూపాయి కష్టపడింది రాదు. పుక్కిటికి ఉచితంగా రూపాయి ఎక్కడ రాదు. కష్టపడాలి, కష్టపడితేనే రూపాయి. కష్టం లేకుండా వచ్చిన రూపాయి మనకు ఎప్పుడు ఉండదు. అది మనకు పనికి రాని రూపాయి. అది మన కష్ట చెమటల పైసనే మనకు ఏ పనికైనా పనికి వస్తుంది, ఏ ఆపదనైనా ఆదుకుంటుంది. అట్లా అందుకే ఒక్కొక్కసారి నేనే పాటలు పాడుకుంటా, ఆలోచించుకుంటా, ఒక్కొక్కసారి నవ్వుకుంటా, ఏడుచుకుంటా, ఒక్కసారి ఎంజాయ్ చేసుకుంటా, అన్ని తీరులా నేనే చేసుకుంటా. విన్నారా? నవ్వు వచ్చినప్పుడు నవ్వేస్తా, మాట్లాడేటప్పుడు మాట్లాడతా, కోపం వచ్చినప్పుడు కోపం వస్తా, తిట్టేటప్పుడు తిడతా, పడేటప్పుడు పడతా, ఏడుచేటప్పుడు ఏడుతా, ఏడిపించేటప్పుడు ఏడిపిస్తా. ఇవన్నీ ఉన్నాయబ్బా. మనకు ట్రక్కు కలిసింది, లైన్ పడ్డాయి బండ్లు, మరి పోదామా ఆపుదామా? వెనక పోలీసు వాడితే 6,000 రూపాయలు ఇప్పుడు ఓటా కొడితే బిడ్డ. పైలం సౌదీలో బాగా గట్టి కండిషన్ ఉంటుందబ్బా. పైలం జాగ్రత్త. రోడ్డు మీద బతుకు ఎప్పుడు ఉండేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. ఈ జన్మలైనా కష్టపడుతున్నా, పుట్టిన కాడ నుంచి కష్టపడుతున్నా, ఒక్కరోజు కూడా మనకు సుఖం అనేది లేదు. విన్నారా? సౌదీ అరేబియా వచ్చిన కాడ నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్ లేదు. అలా పనిచేస్తున్నా. కానీ మరో జన్మ అంటే ఉంటే ఆ భగవంతుడు ఇదే పిల్లల్ని, ఇదే భార్యను, ఇదే తల్లిదండ్రులను, ఇదే అన్నదమ్ములను మళ్ళీ ఇవ్వాలి. కానీ ఒక్కటి మార్చాలి, ప్రజాసేవకుడిగా నన్ను గుర్తించాలి. ప్రజల సేవ చేసుకోవాలని బాగా ఆశ ఉంది నాకు. ప్రజల సేవ చేయాలి కంపల్సరీ. అదే బాధ. ప్రజాసేవకుడిగానే గుర్తించు తండ్రి అని చెప్పి కోరుకుంటున్నా. డిఫరెన్స్ ఉండాలి. మరి ఏం చేస్తావు? ఆ భగవంతుడు లేకపోతే మనకి ఇవన్నీ సాధ్యం కాదు కదా. ఆ బండి చూడండి ఎటు తిరిగిపోయిందో, బండి అటు నుంచి ఎటు తిరిగిపోయిందా. గాలి అయితే మస్తు పెడుతుంది, బండ్లు అసలు ఉడతలేవు. నా కష్టం ఎవరికి రావద్దు, నా పగోనికి రావద్దు, భవన్కి రావద్దు, పాలోనికి రావద్దు, ఎవరికి రావద్దు కష్టం. విన్నారా? నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాకు కూడా మార్చేయి తండ్రి. ఇంకెన్ని రోజులు కష్టపెట్టుకుంటావు? ఇప్పటికైనా మార్చేయి. తెలియకుండా ఏమైనా తప్పు చేస్తుంటే క్షమించు. తెలియకుండా ఎవరైనా ఏమైనా అన్నట్టుంటే క్షమించండి. కానీ తెలిసి తప్పు చేయలేదు, తెలియకుండా ఏమైనా చేస్తే క్షమించండి ప్లీజ్. आगामा पुलिस देख रहा है ना,
आकामा चेकिंग वाला पुलिस रे भाई, मुश्किल नहीं रे भाई, हमारा आकामा है, सब है भाई।